నాన్న, నా చిన్నప్పుడు నడక నేర్పావు, పెద్దయ్యాక నడవడిక నేర్పావు. నా కలలన్నీ నీ కన్నులతో చూశావు. నీ కష్టంతో నాకిష్టమైనవన్నీ ఇచ్చావు. నువ్వే నాకు దైవం, నీ మాటే నాకు వేదం. ఇప్పటి వరకు నీకిచ్చిన మాట తప్పకుండా ఉన్నాను, కానీ ఈరోజు ఆ మాట తప్పుతానేమోని భయంగా ఉంది నాన్న, భయంగా ఉంది. నువ్వా? అరే బామర్దే, నీకు విషయం తెలుసా? ఇవాళ ఆఫీస్లో నీకు ఒక అక్కని సెట్ చేశా. రే బామర్దే, ఏంట్రా అంత సీరియస్ అయిపోయావు? మీ అక్కకేం అన్యాయం చేయలేరా బాబు, ఊరికే అన్నాను. వీడేంటి ఇంత సీరియస్ అయిపోయాడు? నిజమనుకున్నాడే ఏంటి? ఈ డైరీ ఏంటి? అయినా స్మార్ట్ ఫోన్ కాలంలో కూడా డైరీలు రాస్తున్నారు ఆశయంగా. నాన్న, నా చిన్నప్పుడు నడక నేర్పావు. ఎవడైనా నడుపుతాడు, ఇందులో కొత్త ఏముంది? పెద్దయ్యాక నడవడిక నేర్పావు. ఓహో, నా కలలన్నీ నీ కన్నులతో చూసావు. నీ కష్టంతో నాకు ఇష్టమైనవన్నీ ఇచ్చావు. నువ్వే నాకు దైవం, నీ మాటే నాకు వేదం. ఇప్పటి వరకు నీకు ఇచ్చిన మాట తప్పకుండా ఉన్నాను, కానీ ఈ రోజు నీకు ఇచ్చిన మాట తప్పుతానేమోనన్న భయంగా ఉంది నాన్న. బామర్ది, బామర్ది, నువ్వు సాధిస్తావు బామర్ది, సాధిస్తావు. మీ నాన్న మాట నిలబెట్టుకుంటావు బామర్ది, నిలబెట్టుకుంటావు. ఆ మాట నిలబెట్టుకోవాలంటే షరత్ రావాలి. షరత్? ఓ నో, ఓ నో, షరత్, ఓ నో, ఓ నో. బామర్ది నువ్వు ఆగు, నీకు నేనున్నాను బామర్ది, నేను చూస్తా. నువ్వా సునీల్? ఏంటి ఈ టైంలో వచ్చావు? ఏందన్నా ఈ టైంలో నేను కాకపోతే నైనతార వచ్చి నాట్యం చేస్తుంది, తప్పుకో అన్నా. అరే బా, అరే బా, అరే బా, అరే బా, అరే బా, ఏందో సూపు అన్నా. ఏందాడు అంత సీరియస్గా ఉన్నాడు? అన్నా ఏమైంది? అయ్యో, అన్నా ఎందుకంత సీరియస్గా ఉన్నాడు అడుగుతున్నా. నువ్వు మళ్ళీ గోడ మీద బలిలాగా అతుక్కోకు. ఎందుకంత సీరియస్గా ఉన్నాడో చెప్పు. ఎంత సీరియస్గా ఉన్నాడు? కాల్ చేసినప్పుడు కాజల్ అగర్వాల్ ఫోన్ ఎత్తి కళ్ళెదురుగా కల్పనారావు వచ్చినప్పుడు ఎంత సీరియస్గా ఉంటాడో అంత సీరియస్గా ఉన్నాడు. అయ్యో, అంతకు మించి, అంతకు మించి, మించి బామర్దే, అంతకు మించి. అన్నా వాడు అసలే చాలా సీరియస్గా ఉన్నాడు. నువ్వు వెళ్ళి వాడిని కెలక్కు. అచ్చా, సీరియస్గా ఉన్నప్పుడే సిల్లిగా జోకులేసి నవ్వించాలా? ఇప్పుడు చూడు. అరే బా, అరే బా, నీ కండలేంట్రా? కరెక్ట్గా లేని కంకరాలని తీసుకొచ్చి ఒక చోటు పేరిస్తే ఎంత సన్నాలంగా ఉంటుందో అంత సన్నాలంగా ఉంది. జోకు. ఏమైంది? గో పగిలింది అనుకున్నాను. ఎవడైనా జోకేస్తే నవ్వాలి కానీ ఆడంటనా నవరంధ్ర నుంచి నీళ్ళు తెప్పించేసాడా? వాడు అసలే వాళ్ళ నాన్న మాట నిలబెట్టాలన్న తపనలో ఉన్నాడు. ఏందా తపన? ఇది తపన తగలయ్యా.
ఏ మాకు లేవా తప్పులు? మా నాయన అంటే నాకు తప్పనే, హే కానీ మా నాయనకే పక్కింటి ఆంటీ అంటే తపన. హే ఎవరు తప్పలు ఆడుకుంటాయి. కానీ వీడి తపన తీరాలంటే ఆ షరత్ రావాలి. బాబు షరత్! ఓయ్ అబ్బా, చూడా తాబేలు మొక్క వేసుకొని అటు ఇటు తిరుక్కుంటా. ఈడొక తాబేలు. బాబర్తే షరత్ వచ్చాడు బాబర్తే. చాంగురే చాంగురే మమత నిన్ను కోరే చాంగురే చాంగురే ఆ, అబ్బా, నిన్ను ఓయ్ అబ్బా. చేరే ఆపుతావా? మీ అన్నదమ్ములు అనుబంధమా? ఏం సాధించావో చెప్పు. సాధించాడు సాధించాడు మావాడు సాధించాడు. ఏం సాధించావో చెప్పురా. సాధించాడు సాధించాడు మావాడు సాధించాడు. ఇప్పుడు కన్నా చెప్పురా. సాధించాడు ఆగు. ఏం సాధించాడు? నాకు కూడా తెలీదు. సాధించాడు సాధించాడు మావాడు సాధించాడు. నేనెందుకు బాధపడుతున్నాను, ఎందుకు టెన్షన్ పడుతున్నాను? నాకంటూ క్లారిటీ ఉందిరా. ఆయన ఎందుకు సంతోషపడుతున్నాడు, ఎందుకు ఎగడుతున్నాడు, ఆయనకే తెలియట్లేదురా. అయిపోయాడు రా. ఇప్పుడు కన్నా ఏం సాధించావో చెప్పురా, చెప్పు. ఓకే ఓకే, పవన్ కళ్యాణ్ మూవీ టికెట్స్ రా. ఓ కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా, మమతలు పెంచి మనసులు విరిచి చెలగాటమాడతావు న్యాయమా. సినిమా టికెట్లకా? ఉమ్, దానికోసం ఎంత టెన్షన్ పడినావు? ఉమ్, మరేంట్రా, నాన్నన్నావు, కలలన్నావు, కన్నీళ్ళన్నావు, మాట నిలబెట్టుకోవాలన్నావు. సినిమా టికెట్లకేంద్రా? రే ఆ? మా నాన్న ఇప్పుడు ఒక మాట చెప్తుండేవాడ్రా, ఏందో ఏదైనా ముఖ్యమైన పని ఉంటే రేపు చేయాల్సిన ఈ రోజు చేసి, ఈ రోజు చేయాల్సిన ఇప్పుడే చేసేయని. అందుకే రేపు రిలీజ్ అవబోయే పవన్ కళ్యాణ్ సినిమాకి ఈ రోజు ప్రీమియర్ షో టికెట్స్ తెప్పించేశా. మీ నాన్న మాట ఇలా అర్థమైందరా తాబేలు మూతోడా. పోతే పోనీ పోరా సూర్య, ఏం జరిగింది? పోతే పోనీ పోరా ఈ పాపపు జగతి శాశ్వతమెవడురా. నువ్వు పుట్రా